పద్ధతంటూ లేకుండా తయారైపోయింది. ఆ విధంగా ఈ మూడు ప్రధానమైనటువంటి కారణాలు. వీటితో పాటు పుండు మీద కారం జల్లినట్టుగా 2019లో కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్ట సవరణ తీసుకొచ్చింది. దానిలో స్క్రాపింగ్ పాలసీ అని, అలాగే గ్రీన్ ట్యాక్స్ అని పెనాల్టీలు భారీగా పెంచారు. వీటన్నిటితోనూ ఇవాళ రవాణా రంగం అనేది కుదేలైంది. అలాగే ఈ రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ముఖ్యంగా డ్రైవర్లు ప్రాణాలకు తెగించి 24 గంటలు రోడ్ల మీద ఉంటున్నారు. వాళ్ళకి కనీస వేతనాలు కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, వారాంత సెలవులుగా కానీ, లేకపోతే రోజుకి 8 గంటల పని అనేటువంటిది కానీ ఇవి ఏమాత్రం అమలు జరగటం అనేటువంటిది లేదు. పరిశీలించేటటువంటి వాళ్ళు లేరు. భవన నిర్మాణ కార్మికులు అనేక సంవత్సరాలు పోరాడి ఒక సామాజిక సంక్షేమ చట్టాన్ని సాధించుకున్నారు. కానీ ఈ రవాణా రంగ కార్మికులకి ఇంతవరకు ఆ రకమైనటువంటి సామాజిక సంక్షేమ చట్టం లేదు. వాళ్ళ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఆర్టీసీలు చాలా సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. వాటిలో ఇంధనం కూడా చాలా పొదుపుగా వాడుతున్నారు. అయితే ఈ ఆర్టీసీల్ని మరింతగా స్ట్రెంగ్థెన్ చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులు తీసుకొచ్చి వాటిని విధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. ఈ సమస్యలన్నిటి మీద మేము కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారిని డిసెంబర్ 18వ తేదీన కలిసి చర్చించాం. అయితే ఒక సామాజిక సంక్షేమ చట్టం అనే అంశానికి సంబంధించినంత వరకు కొంత సానుకూలంగా మాట్లాడారు ఆయన. ఆచరణ ఏమవుతుందనేటువంటిది చూడాలి. ఇది ఆర్టీసీకి విద్యుత్ బస్సులు ఇవ్వాలనేటువంటి విషయం మీద కానీ, ఆర్టీసీలను స్ట్రెంగ్థెన్ చేయాలనేటువంటి విషయం మీద కానీ, పెనాల్టీల విషయంలో కానీ, ఇతర అంశాలన్నింటిలో కూడా ప్రభుత్వం చాలా మొండిగా మూర్ఖంగా ఉంది. ఇది కార్పొరేట్ల అనుకూలంగా మేము నిర్ణయాలు చేయడానికి ఉన్నామని చెప్పినటువంటి పద్ధతుల్లోనే మంత్రి గారు మాట్లాడింది స్పష్టమైంది. అందువల్ల ఈ ప్రభుత్వం ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి ప్రజల నెత్తిన చేతులు పెట్టి కార్పొరేట్ల ప్రయోజనాన్ని చేయటం కోసం ఊడిగం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పిననే స్పష్టంగా అర్థమవుతున్నది. అందువల్ల ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ భావించింది. అందువల్ల ఈ జనవరి 8, 9 తేదీలలో విజయవాడ నగరంలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ వర్కింగ్ కమిటీ సమావేశాలలో రాబోయే కాలంలో ఆందోళన తీవ్రతరం చేయాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వేలాది మంది రవాణా రంగ కార్మికులు ఢిల్లీ నగర వీధుల్లో ర్యాలీ చేసి ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేయాలని చెప్పినటువంటిది ప్లాన్ చేస్తా ఉన్నాం. అలాగే దాని తర్వాత కూడా ప్రభుత్వం కనుక వినకపోతే రవాణా రంగ కార్మికుల శక్తి ఏంటో, సత్తా ఏంటో ప్రభుత్వానికి చూపించి ఈ రంగాన్ని బాగు చేసుకోవడానికి, కార్మికుల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను భావిస్తున్నాం. అందువల్ల రవాణా రంగంలో ఉన్నటువంటి కార్మికులు దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులతో సహా యూనియన్ అనుబంధాలకు అతీతంగా ఎవరి సంఘాలు వాళ్ళు అట్టి పెట్టుకోవచ్చు, ఎవరి యూనియన్లు వాళ్ళు అట్టి పెట్టుకోవచ్చు. కానీ రవాణా రంగాన్ని కాపాడాలి, కార్మికుల యొక్క ప్రయోజనాలు కాపాడాలనేటటువంటి మౌలికమైన ప్రధానమైనటువంటి 2 డిమాండ్ల కోసం మొత్తం మనందరం కూడా ఏకం కావాలని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమించి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో మొత్తం రవాణా రంగ కార్మికులందరూ భాగస్వాములు కావాలని చెప్పి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్